యథావిధంగా యథాతథంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా తమకంటూ తమ ఆలోచనల ప్రకారం ప్రజా శ్రేయస్సు కోరకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు గత ప్రభుత్వం చేసినటువంటి పనులను క్రెడిట్ చోరీ ఆ చేసినటువంటి పనులను ఆ ప్రభుత్వంలో చేసిన పనులను ఆ ప్రభుత్వానికి మంచి పేరు గత ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా తాము చేసిన విధంగా దొంగతనంగా దొంగగా ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే తమ యొక్క మార్కుగా తాము ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఏ ఒక్కటి కనపడడం లేదు. ఈ క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేవి కూడా మనం అందరం చూసాం. ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి అమ్మ ఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ళ గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. తాను పబ్లిసిటీగా తాను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నాను అటువంటి మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్న వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా 2020 డిసెంబర్ 25న ఒకేసారి మొదలుపెట్టి 31 లక్షల మందికి అక్కచెల్లెళ్లకు డైరెక్ట్గా ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి 31 లక్షలు మామూలుగా కాదు 31 లక్షల మందికి దాదాపుగా 71.8 వేల ఎకరాలు 72,000 ఎకరాలలో 31.19 లక్షల మంది హౌస్ సైట్స్కి దాదాపుగా 1,15,000 కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్ అంటే ఆస్తిపరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి 17,000 జగనన్న కాలనీలు 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే ఈరోజు ఏదో తాను 1 సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి బిల్లులు హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే నిన్న కూడా తను వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఇళ్ళ గృహప్రవేశాలు చేయించినటువంటి 2 మహిళలను ఆ డేటా కూడా చూసాం. ఏంటి ఇది విషయం అని చెప్పి హేమలత గారు అన్నటువంటి వారు ఒకరు, ముంతాజ్ బేగం గారు అన్నటువంటి వారికి ఏ టైంలో ఇల్లు మంజూరైంది 2022లో డేట్తో సహా 28 ఏప్రిల్లో 22 సంవత్సరంలో తనకి ఇల్లు మంజూరైంది. ఎప్పుడు బేస్మెంట్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ లెవెల్లో బిల్లులు ఎంత ఇచ్చారు, రూఫ్ కంప్లీట్ అయినటువంటి బిల్లులు అన్నీ కూడా 2023 వరకు తనకి ఉన్నటువంటి దాంట్లో ఆధారాలతో సహా తనకు చూపించడం జరుగుతుంది. అలాగే ముంతాజ్ బేగం గారికి కూడా అలాగే ఏ సంవత్సరంలో మంజూరైంది, తనకి ఏ టైంలో రూఫ్ లెవెల్లో బిల్లు వచ్చింది, తనకి ఏ టైంలో రూఫ్ కంప్లీట్ బేస్మెంట్ లెవెల్ బిల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ లెవెల్ ఎప్పుడు వచ్చింది, రూఫ్ కంప్లీటెడ్ బిల్ ఎప్పుడు వచ్చింది అటువంటిది కూడా పూర్తి స్థాయి ఆధారాలతో చూపించినా తనే ఇచ్చేసినట్టు తనే చేసినట్టుగా తన హయాంలోనే ప్రారంభించి 1.5 సంవత్సరంలో ₹1 తను ఎవరికి కూడా ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయకుండా ఒక్క గజం స్థలం ఇవ్వకుండా ఈరోజు తను క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. మరి ఈ రకంగా ఆ ఊరిలో
ఒక రాజీవ్ నగర్ అటువంటిది, ఒక దేవుగుడిపల్లి గ్రామంలో రాజీవ్ నగర్ అటువంటి ఒక కాలనీలో 40 మందికి 40 మంది అక్కడ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే 30 మందికి ఇచ్చి వివిధ దశల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. తన హాయంలో ఎవరికి కూడా కొత్తగా శాంక్షన్ చేసింది లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి తప్పుదోవ పట్టిస్తూ తాను చేసి అన్నీ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయినాకనే చేసినట్టు విధంగా చెప్పుకోవటం అన్నటువంటిది తన ఆలోచనపరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఈ రకంగా తాను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపుగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలం లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి తను తలిస్తే అది దాన్ని తుంగలో తొక్కి ఆ రోజు తను మాట్లాడుతున్న హేళనగా చేస్తూ శవాలు పుడుచుకోవడానికి కూడా స్థలాలు సరిపోయి అవి శ్మశానాలతో పోల్చాడు. ఆ రకంగా పోల్చి అవమానం చేసి పేద ప్రజల యొక్క గుండె కొట్టే వాళ్ళని అవమానించే రకంగా వ్యవహరించాడు. అమరావతి ఈరోజు తనని చెప్పేటువంటి అమరావతిలో పేదవాళ్ళకి 50,000 మందికి పట్టాలు ఇస్తే కోర్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు? సమతుల్యత సంబంధించి కాదు, అక్కడ ఓన్లీ డబ్బున్న వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళే ఉండాలి, పేదవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్నటువంటి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నటువంటి పదము ఒక రాజకీయ నాయకుడిగా ఆ రోజు ఆయన వాడి ఈరోజు నీతులు చెప్తున్నాడు. నీ స్వతహాగా ఎందుకు ఇటువంటి మంచి ఆలోచన రాలేదో ఒక్కసారి చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పరిపాలన చేసినటువంటిది ఏది కూడా గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజలకు శాచురేషన్ మోడ్లో అమలు చేయాలన్నా రాజశేఖర్ గారు కానీ కొన్ని పనులు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పితే మీ 16.5 సంవత్సరాల పీరియడ్లో ఏది కూడా మీరు ప్రజల గుండెల్లో ఉండడానికి కానీ వాళ్ళకు శాచురేషన్ మోడ్లో చేయాలన్నటువంటి తలంపు ఏముండదు. కానీ పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంటుంది. ఓన్లీ పబ్లిసిటీతోనే నీ రాజకీయాన్ని నెట్టుకొస్తున్నావు తప్పితే ఏ రకంగా నువ్వు పేద ప్రజలకు ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచన రాలేదు. దాదాపుగా 17,000 కొత్త ఊర్ల నిర్మాణం కోసం ఆ రోజు భూసేకరణ కోసం కానీ లేకపోతే ఆ ఇళ్ళ నిర్మాణానికి కానీ దాదాపుగా 33,500 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం 5 సంవత్సరాలలో జరిగింది. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు. నీ 16.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా నువ్వు పీరియడ్లో ఎంత ఇచ్చావు ఒకసారి నువ్వు డేటా ఉంటుంది, ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీకు ధైర్యం ఉంటే. ఒక 5 సంవత్సరాలలో పేదవాళ్లకు 1,15,000 కోట్ల ఆ టైంలో వాల్యూ చేసిన ఆస్తి, తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తి కాలనీలలో వివిధ సౌకర్యాలు కల్పిస్తే 3 లక్షల కోట్ల ఆస్తి విలువ పెరుగుతుంది. అది 3 లక్షల కోట్లు ఒక్కొక్క లబ్ధిదారుడికి స్థలం కేటాయించి ఇల్లు కేటాయించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 లక్షల నుంచి 6 లక్షలు ఏ రోజైనా తనకు ఒక ఆస్తిగా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అంత మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాలలో 19 లక్షల ఇల్లులు టిడ్కోకు సంబంధించి 2.2.5 లక్షల ఇల్లు వివిధ దశల్లో నువ్వు వదిలేసిపోయినటువంటి ఇల్లును కూడా జగన్మోహన్ గారి పీరియడ్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ పీరియడ్లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పథకాన్ని ఉంటే లేదు తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని 50%కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే 5 సంవత్సరాలు 9 లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినటువంటి 8 లక్షల్లో కూడా దాదాపుగా 1,28,000 పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి, మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినవి ఉన్నాయి, మిగిలిన 1,00,000 వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది. అంతలో ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క అన్నటువంటిది తేలలేకపోయిన అధికారులు. ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హయాంలో ఏది చేయలేకపోగా బురజలేటువంటి కార్యక్రమం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వేదో చేసినప్పుడు గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ వెదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్నీ సృష్టించేశాను. ఈ రోజుకి 22 సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపోయి తెలంగాణ నుంచి వదిలేసి. 2004లో మీరు ఓటమి చెందారు. ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించా అటువంటి కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు. పథకాల రూపంలో కానీ హౌసింగ్ రూపంలో కానీ వివిధ దశల్లో అన్నిట్లలో కూడా
ఈరోజు ఒక ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీ నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడుతాడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డ్వాక్రా ద్వారా సంఘాల ద్వారా వాళ్ళు 35,000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా ప్రొక్యూర్ అయ్యి వెంటనే కట్టుకోవాలన్నటువంటి ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి 1,80,000 ఫస్ట్ అని చెప్పి 2,70,000 వరకు లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఇప్పుడు 18 నెలలు అయిపోయింది, ఏది కూడా తలపెట్టకుండా 1 సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే కానీ. ఎందుకని? పేదలంటే నిర్లక్ష్యం, అవహేళన. ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే, ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసేట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి? ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎవరి హయాంలో ఎంతవరకు వచ్చింది, బ్యాలెన్స్ ఎంత మిగిలింది, ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ 3 లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు. ఈరోజు 19 లక్షల ఇల్లులు పోయినసారి కంప్లీట్ అయినాయి. నిన్న నువ్వు అడుగుపెట్టినటువంటి రాయచూరు నియోజకవర్గంలోనే 20,000 పైగా ఇల్లులు మంజూరు చేయించడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీలు కొత్త ఊళ్ళు నిర్మాణం అయితే ఆ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 90కి పైగా కొత్త ఊళ్ళు నిర్మాణం అయినటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎలాగా జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పలేవు, దాన్ని కూడా బురద జల్లే రూపంలో నువ్వు ఒక క్యాడర్ మీటింగ్ అన్నటువంటిది పెట్టుకున్నావు. ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి? దిశానిర్దేశం చేయాలి, డిసిప్లిన్ గురించి మాట్లాడాలి, ఎలా రాష్ట్రం ముందు. అలా కాకుండా కులాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం, కులాల పేర్లు చెప్పి మాట్లాడడం, కులాల మధ్యన ఐక్యత లేకుండా చేసేటువంటి పాత్ర నువ్వు పోషిస్తూ మళ్ళీ మిగిలిన పార్టీ వాళ్ళపైన నిందలేసేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి.